వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి ట్రైనింగ్ ఇచ్చి మనకి గవర్నమెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ట్రైనింగ్లోనే 40,000కి పైగా శాలరీ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 97,000కి పైగా మీరు శాలరీ అనేది పొందొచ్చు. ఈ జాబ్స్ కనుక వచ్చినట్లయితే మీ లైఫ్ అనేది సెట్ అయిపోయినట్లే. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ చెప్తాను. సో లేటెస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసేసి వెంటనే అప్లై చేయండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే మీకు జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి వీడియోని. చిన్న ఇంపార్టెంట్ అప్డేట్, ఈ యొక్క మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, సో మీకోసం మన ఛానల్ తరపున ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఏ కోర్స్ తీసుకున్నా సరే జస్ట్ 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, రైల్వే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ముందుగా ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఈ జాబ్స్కి సంబంధించి మనకి 25th August నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డేట్ నుంచి మనము 24th September లోపు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు ఈ నోటిఫికేషన్కి. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ అలాగే మీకు ఇక్కడ ఎలాంటి గేట్ స్కోర్ కూడా అవసరం లేదు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు వాళ్ళే కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఎంత సాలరీ పే చేస్తారో ఆ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ 1 year పాటు కూడా ట్రైనింగ్ పీరియడ్లో సో మీకు ఫస్ట్ 40,000 రూపీస్ అనేది పే చేస్తారు ట్రైనింగ్లో. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అంటే మీకు పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ హోదాలో పర్మనెంట్ జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు దాదాపు 97,000 వరకు కూడా, అంటే దాదాపు 1 lakh వరకు శాలరీ అనేది పొందొచ్చు. 1 year అయితే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులోనే మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే వస్తాయి. హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్, పార్క్స్ అండ్ అలవెన్సెస్ వచ్చేసి 35%, ఇంకా ఇతర బెనిఫిట్స్ కూడా వస్తాయి. అవన్నీ కలుపుకుంటే మీకు మంచి శాలరీ ప్యాకేజ్ అనేది పొందొచ్చు అనమాట ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే అంటే ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి వివిధ రకాల విభాగాల వారిగా వేకెన్సీస్ని అయితే ఇచ్చారు. సో మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కదా, కాబట్టి ఇక్కడ మనకి పోస్టుల నేమ్స్ ఏంటి అంటే మేనేజ్మెంట్ ట్రైనీ అనమాట. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్గా పర్మనెంట్ జాబ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనీగా అయితే పిలవడం అనేది జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్ అనేవి వివిధ రకాల డిసిప్లిన్ల వారిగా అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మెకానికల్ విభాగంలో 9 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ విభాగంలో 5, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 2, నేవల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి 12, ఫైనాన్స్ 2, రోబోటిక్స్ వచ్చేసి 2. ఈ విధంగా మనకి వివిధ విభాగాల వారికి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. వేకెన్సీస్ వచ్చేసి మనకి అన్ని కూడా జనరల్ కేటగిరీలో కూడా ఉన్నాయి కాబట్టి, అండ్ ఓబీసీ, జనరల్ అండ్ ఓబీసీ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ అనేవి జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ డీటెయిల్స్ని నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో కూడా వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు. యంగ్ ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. సో మీకు స్టార్టింగ్లోనే చెప్తున్నాను, మీకు అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క జాబ్స్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 31 జూలై 2025 నాటికి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఏజ్ లిమిట్ అనేది మీకు ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 33 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ జాబ్స్కి. ఈ యొక్క రిటర్న్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 పార్ట్స్కి అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ 1 వచ్చేసి డిసిప్లిన్ నాలెడ్జ్, అంటే మీరు ఏ సబ్జెక్ట్స్లో ఆ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో, మీరు ఒకవేళ ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ నుంచి, మెకానికల్ అయితే మెకానికల్, ఆ విధంగా అనమాట. సో మీరు ఏ డిసిప్లిన్లో నాలెడ్జ్ ఉందో దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు 60 మార్క్స్కి. సో ఇక్కడ టోటల్గా ఎగ్జామినేషన్ వచ్చేసేమో 1 అవర్ పాటు కూడా కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఎగ్జామినేషన్ అది ఉంటుంది. డిస్క్రిప్టివ్లో అయితే ఉండదు. అండ్ పార్ట్ 2లో వచ్చేసి మాత్రం అందరికీ కామన్గా ఉంటుంది. పార్ట్ 2 అనేది పార్ట్ 1 మాత్రమే చేంజ్ ఉంటుంది. పార్ట్ 2లో ఏంటి అంటే జనరల్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు దీన్ని. సో ఇందులో ఏంటి అంటే మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిటీ, ఈ యొక్క టాపిక్స్ మీద 25 క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా 85 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ చేసేసి దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 15 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఫైనల్గా మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్ ద జాబ్ ట్రైనింగ్, అంటే మీకు ట్రైనింగ్కి ఎంపిక చేసేసి ఈ యొక్క జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ట్రైనింగ్ అనేది 1 ఇయర్ ఉంటుంది. సో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్ హోదాలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి కంప్లీట్గా ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఇక్కడ సాలరీ ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనింగ్ పీరియడ్లో 11.65 lakhs per annum సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ జాబ్ వచ్చిన తర్వాత మీకు సంవత్సరానికి 15,40,000 రూపాయల వరకు కూడా మీరు ఇక్కడ సాలరీ ప్యాకేజ్ అనేది పొందొచ్చు అనమాట. అంటే మనకి దాదాపు 1 lakhకి పైగానే మీరు నెలకి సాలరీ అనేది తీసుకోవచ్చు. మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఇక్కడ దొరకడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన తర్వాత మీరు అట్లీస్ట్ ఇదే సంస్థలో 3 years పాటు కూడా వర్క్ చేస్తాము అన్నట్లుగా మీరు ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్కి సంబంధించి కూడా ఇక్కడ ఆ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. పోస్టింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కి సంబంధించి ప్రాజెక్ట్స్ సైట్స్లలో అండ్ యూనిట్స్ ఉంటాయి కదా, ఏదైనా ప్రాజెక్ట్స్ సైట్స్ అండ్ యూనిట్స్లో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ నోటిఫికేషన్లో డిసిప్లిన్ల వారిగా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మీరు క్లియర్గా ఒకసారి చూడండి. సో ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పొజిషన్స్కి మీరు అప్లై చేయాలి అంటే బీఈ లేదా బీటెక్ అనేది సంబంధిత డిసిప్లిన్లో అయితే ఫుల్ టైం రెగ్యులర్గా మినిమం 60% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. అంటే మీరు మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కానీ, లేదంటే నేవల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి కానీ ఈ యొక్క విభాగాల్లో మీరు బీటెక్ అనేది పాస్ అయి ఉండాలి. సో లేదు అంటే ఇక్కడ ఫైనాన్స్ విభాగంలో పోస్టులకి మాత్రం మీరు గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండి చార్టర్డ్ అకౌంటెంట్ క్వాలిఫై అయిన వాళ్ళు సీఏ లేదా క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ చేసినా కూడా ఎలిజిబులే. అండ్ అలాగే రోబోటిక్స్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకేమో మీరు ఆ యొక్క రోబోటిక్స్కి సంబంధించి విభాగంలో మీరు బీ లేదా బీటెక్ పాస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారిగా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ అలాగే మీకు ఎలాంటి గేట్ స్కోర్ కూడా అవసరం లేదు. జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసేసేయచ్చు. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేయండి. డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.